హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఏపీలో గ్రామ వార్డు సచివాలయం 3.0 గురించి మన యాస్పిరెంట్స్, వ్యూవర్స్ అలాగే సబ్స్క్రైబర్స్ అయితే ఫోన్ కాల్ చేస్తున్నారు, మరి మెసేజ్ చేస్తున్నారండి. 2-3 డేస్ నుంచి అయితే వెయిటింగ్ చేస్తున్నాం సార్, దీనికి సంబంధించినటువంటి ఏమైనా అప్డేట్స్ ఉన్నావా, లేకపోతే నోటిఫికేషన్ వస్తుందా రాదా, అలాగే ఎలక్షన్ కోడ్ కూడా వచ్చే అవకాశం ఉందండి. మార్చి 12కి అయితే ఎలక్షన్ కోడ్ వచ్చే విధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొన్ని చర్యలు అయితే తీసుకున్నట్లుగా కనిపిస్తుంది సార్. అసలు నోటిఫికేషన్ వస్తుందా లేదని చాలామంది ఆస్పిరెంట్స్ అడిగారండి. దీనికి సంబంధించినటువంటి సమాచారం కోసమే నేను 2-3 డేస్ నుంచి అయితే ఆ సమాచారం ఇన్ఫర్మేషన్ కోసం కలెక్ట్ చేస్తూ నిమగ్నమై ఉన్నానండి. నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవడం ద్వారా మీ ప్రిపరేషన్ అయితే కొనసాగిస్తారనే ఉద్దేశంతో ఈ వీడియో మీకోసం చేస్తున్నాను. ఎందుకంటే 2-3 డేస్ ఆగి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్తో చేద్దాం అనుకున్నాను. అయితే చాలామంది అభ్యర్థులు అయితే ఇంకా నిర్లిప్తంగా దీని మీద ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్, రాదేమో అనిపిస్తుంది సార్ అని చాలామంది అభ్యర్థులు ప్రశ్నించడం జరిగిందండి. దానికోసమే మీకు ఫుల్ క్లారిటీ ఇవ్వడానికే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. అలాగే రాష్ట్రంలో ఇప్పుడు వచ్చేసరికి డిఎస్సి మేనియా అనేది కొనసాగుతుందండి. డిఎస్సి మేనియా ఇది హైకోర్టుకి వెళ్ళడం, అలాగే డిఎస్సి గురించి, టెట్ గురించి పలు వాదనలు, అనేక రకాలైనటువంటి వదంతులు, అనేక రకాలైనటువంటి ఈ యొక్క సభలు, సమావేశాలు, మొత్తం కాన్సన్ట్రేషన్ మొత్తం డిఎస్సి మీద ఉండటం వల్ల రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా ఈ యొక్క డిఎస్సి మీదే నిమగ్నమైనట్టుగా ఉంది. కాబట్టి మన గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి అంశం కొంత హైడ్ అయిపోయింది, పక్కకు తొలగినటువంటి అంశము. ఏదేమైనప్పటికీ లాస్ట్ నోటిఫికేషన్ మనం చెప్పుకున్నట్టుగా గ్రామ వార్డు సచివాలయం మరి డిఎస్సి రెండు ఇస్తారనుకున్నాం. అసలు ముందే గ్రామ వార్డు సచివాలయం ఇస్తారనుకుంటే డిఎస్సి అనూహ్యంగా తెర మీదకి రావడం, డిఎస్సి అభ్యర్థులు ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం, తద్వారా డిఎస్సి మీద కాన్సన్ట్రేషన్ చేసి రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం, దాని మీద పలు అనుమానాలు, పలు వ్యతిరేకతలు రావడం, ఇవన్నీ హైకోర్టులో డిస్కషన్లో ఉండటం, ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు. తద్వారా గ్రామ వార్డు సచివాలయం అయితే అట్లా ఆగి ఉన్నదండి. అంటే దాని మీద కాన్సన్ట్రేషన్ అనే దృష్టి అనేది తక్కువగా ఉంది. అయినప్పటికీ గ్రామ వార్డు సచివాలయం సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేయడంలో నిమగ్నమయ్యారు. మీరందరూ ప్రశ్నిస్తున్నారు వస్తుందా రాదా సార్ అని. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషనే దీనిలో మనం షేర్ చేసుకుందాం ఈ వీడియోలో. ఈ 2-3 డేస్ గురించి మనం డిస్కస్ చేసినట్లయితే, ఆ విషయాల గురించి డిస్కస్ చేసినట్లయితే, ప్రస్తుతం ప్రభుత్వం అయితే రేషనలైజేషన్ ప్రక్రియ అనేది ప్రారంభించారు అని మనందరికీ తెలుసండి. రేషనలైజేషన్ ప్రక్రియ తద్వారా అన్ని గ్రామ పంచాయతీల్లో 8 మంది కంటే ఎక్కువ ఉన్నటువంటి గ్రామ పంచాయతీల నుంచి 8 కంటే తక్కువ ఉన్న గ్రామ పంచాయతీలకి ఈ రేషనలైజేషన్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఇది కూడా ఇప్పుడు 60 నుంచి 70, కొన్ని జిల్లాల్లో అయితే 90% కంప్లీట్ అయిపోయిందండి. ఇక 1-2 డేస్లో అంటే 1-2 రోజుల్లో రేషనలైజేషన్ ప్రక్రియ కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత ప్యూర్ వ్యాకెన్సీస్ అనేవి తెలిసిపోతాయి అన్నమాట. ప్యూర్ వ్యాకెన్సీస్ అనేవి ఉంటాయి. ఆ తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అయితే వీటి మీద చర్యలు అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో చాలా నోటిఫికేషన్లు అనూహ్యంగా మనం అడగనటువంటి, మనకు తెలియనటువంటి నోటిఫికేషన్లు కూడా 5-6 నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కనుక ఉద్యోగ ప్రకటనలు ఇవ్వకూడదు అనుకుంటే వాటిని కూడా ఇచ్చేటువంటి అవకాశం లేదండి. అయినప్పటికీ వాటిని కూడా రిలీజ్ చేస్తున్నారంటే అర్థం ఏంటంటే అన్ని నోటిఫికేషన్లు ఎలక్షన్ కోడ్ ముందు, ఎలక్షన్ ముందు రిలీజ్ చేద్దాం అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభిమతంగా కనిపిస్తుందండి. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ ఈ నోటిఫికేషన్ల మీద దృష్టి కేంద్రీకరించారని మనకి అర్థమవుతుంది, అందరికీ అర్థమవుతుంది. అయినప్పటికీ ఇన్ని నోటిఫికేషన్లు చూసినప్పటికీ రాష్ట్రంలో ఉన్న 15 లక్షల మంది డిగ్రీ అభ్యర్థులు మరియు డిప్లొమా అభ్యర్థులు వచ్చేసరికి ఎక్కువగా ఎదురు చూసే నోటిఫికేషన్ ఏంటంటే గ్రామ వార్డు సచివాలయం. గ్రామ వార్డు సచివాలయం 3.0 అని మనందరికీ తెలుసండి. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మెగా నోటిఫికేషన్ ఇవ్వడానికి తగినటువంటి చర్యలు కూడా తీసుకుంటుందని మీకు అర్థమవుతుందండి. ఎందుకంటే గతంలో జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో పంచాయతీ కార్యదర్శులు గ్రేడ్ 5కి పిఎస్లకి, పంచాయతీ కార్యదర్శులు గ్రేడ్ 5లకు వచ్చేసరికి డిడిఓ అధికారాలని ఆమోదిస్తూ వీరికి
ఆర్థిక అధికారాల్ని కట్టబెట్టడం అనేది జరిగింది. దాంతోపాటుగా మనం చూస్తున్నట్టయితే ఒక సంఖ్య కూడా వచ్చింది. మనం అనుకున్నామంటే 13,171 ఉద్యోగాలను కూడా ఆమోదించడం అనేది జరిగింది. అయితే ఇంకా ఈ రేషనలైజేషన్ ప్రక్రియ ద్వారా ఇంకేమన్నా పోస్టులు కనుక యాడ్ అవుతాయేమో అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందు సమతా స్థితిలో ఈ రేషనలైజేషన్ చేస్తుందండి. తద్వారా ఏమవుతుందంటే ఎలక్షన్ ముందు ఈ 2-3 నెలలు వచ్చేసరికి ఈ 2-3 మంత్స్ వచ్చేసరికి చాలా డేటా రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం అవుతుంది. తద్వారా ఈ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత గ్రామ వార్డు సచివాలయం నోటిఫికేషన్ ఇచ్చి వీళ్ళు రిక్రూట్ అయ్యి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్లోకి వచ్చేసరికి ఈ 2-3 మంత్స్ పైన పట్టిద్ది అనమాట. అందులో క్రొత్త వారు కాబట్టి డేటా కలెక్ట్ చేయటము వాటిని పంపించడంలో కూడా వీరికి ఎక్స్పీరియన్స్ అనేది ఉండదు. కాబట్టి ముందే ఉన్న స్టాఫ్ని వీరికి పని అనుభవం వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంది కాబట్టి అన్ని సచివాలయాలకి ఈ యొక్క 8 మందిని 8 మెంబర్స్ని 8 ఫంక్షనరీస్ని ట్రాన్స్ఫర్ చేశారు. తద్వారా ఎలక్షన్ కోడ్లో కావచ్చు ఎలక్షన్లో కావచ్చు ఈ 2-3 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వానికి కావలసినటువంటి అన్ని రిపోర్ట్స్ అందించడంతో పాటు ప్రజలకి అందించవలసినటువంటి ఈ యొక్క బెనిఫిట్స్ ఏవైతే ఉన్నావో డీబీటీ లేకపోతే నాన్ డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్స్ ప్రభుత్వ పథకాలు వీటిని ఇంకా ప్రభావవంతంగా ఫాస్ట్గా క్షేత్రస్థాయిలో అందించడానికి వీరైతే ఉపయోగపడతారు. ఇది ప్రధాన ఉద్దేశం. అంతేగాని పోస్టులు ఇవ్వము ఈ 8 మందినే మేము అక్కడ ఉంచి ఇక వ్యాకెన్సీస్ ఫిల్ చేయమని ఎవరు వ్యాఖ్యానించడం ప్రకటన చేయడం చేయలేదండి. సాక్షాత్తు సీఎం గారే అన్ని పోస్టులు ఫిల్ చేయమన్నారు. అలాగే అధికారులు కూడా ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు. మన రాష్ట్రంలో వచ్చేసరికి ఎవరు గ్రామ వార్డు సచివాలయం నోటిఫికేషన్ రాదు అని ప్రకటన అయితే చేయలేదు. కాకపోతే ఇక్కడ 2 అంశాలు ముడిపడి ఉండటం వల్ల చాలామంది ఈ యొక్క 8 మందిని సర్దుబాటు చేస్తున్నారు కాబట్టి ఇంకా వ్యాకెన్సీస్ ఫిల్ చేయరు అనేటటువంటి అభిప్రాయంకి వచ్చారు. కాదండి, ఈ 2-3 మంత్స్లో రాష్ట్ర ప్రభుత్వానికి చాలా కీలకమైనటువంటి రిపోర్ట్స్ అవసరమవుతాయి. అలాగే ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు చేర్చాలి. అలా ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ ఉన్నప్పుడు మాత్రమే ఈ పనిని సులభంగా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులకి ఈజీ అవుతుంది, చాలా సులువుగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ని సమతా స్థితిలో అదే రేషనలైజేషన్లో వీరిని సర్దుబాటు చేశారు. అయినప్పటికీ చాలా వ్యాకెన్సీస్ ప్రస్ఫుటంగా కనపడుతుందని స్పష్టంగా కనపడుతున్నాయి. వాటిని ఖచ్చితంగా ఈ నోటిఫికేషను గ్రామ వార్డు సచివాలయం నోటిఫికేషన్ ద్వారా మిగతా ఉద్యోగాలను కూడా ఫిల్ చేయడానికైతే అవకాశం 100% ఉంది. ఒకటి ఆల్రెడీ సాక్షాత్తు సీఎం గారే రివ్యూలో వాటిని ఏవైతే వ్యాకెన్సీస్ ఉన్నాయో గ్రామ వార్డు సచివాలయం వాటిని ఫిల్ చేయమని చెప్పారు. అలాగే క్యాబినెట్ మీటింగ్లో కూడా పోస్టులు ఆమోదించడం జరిగింది. అలాగే పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5లకి 500 జనాభా దాటినటువంటి ప్రతి గ్రామ పంచాయతీకి కొత్తగా ఒక పంచాయతీ సెక్రటరీ నియమించమన్నారు. ఆ వ్యాకెన్సీస్ పెరుగుతాయి. ఈ 13,171 వ్యాకెన్సీస్ మనకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా 8 మందిని ఇక్కడ రేషనలైజేషన్ చేసిన తర్వాత మిగతా పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తుంది. ఖచ్చితంగా ఈ యొక్క ఎలక్షన్ కోడ్ ముందైనా అన్ని నోటిఫికేషన్లు ఈ ఎలక్షన్ కోడ్ ముందే ఇస్తున్నారండి. ఈ ఫిబ్రవరిలోనే లాస్ట్ వీక్ లోపు ఫిబ్రవరిలో ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయం మీద ఒక ప్రకటన ఒక నోటిఫికేషన్ రావడానికైతే అవకాశం ఉంది అని నాకు తెలిసినటువంటి సమాచారం అండి, అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా. అలాగే ఇది నా వ్యక్తిగత అభిప్రాయమే అనుకోండి, దయచేసి క్లెయిమ్ చేయొద్దు. మిమ్మల్ని ఉత్సాహపరచడానికే నేనైతే ఈ వీడియో చెప్తున్నానండి. నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషను లాస్ట్ వీక్లో ఖచ్చితంగా ఫిబ్రవరి లాస్ట్ వీక్లో నోటిఫికేషన్ అయితే ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు అయితే చేస్తుంది. ఇది కూడా లాస్ట్ నోటిఫికేషన్ కానీ రిలీజ్ చేస్తే ఇక రాష్ట్రంలో ఏ నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నిరుద్యోగులు కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద మీరు ఫలానా నోటిఫికేషన్ ఇవ్వాలి అని అడిగేటటువంటి అవసరం కూడా ఉండదు. కాబట్టి ఫిబ్రవరి లాస్ట్ వీక్లో అయితే ఈ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో వచ్చేసరికి కంప్లీట్ అయిపోతున్నాయండి. రేషనలైజేషన్ ప్రక్రియ అనేది కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి స్పష్టమైనటువంటి వ్యాకెన్సీస్ అనేవి రాష్ట్ర ప్రభుత్వ అధికారులకైతే చేరుతుంది. తద్వారా దానికి సంబంధించినటువంటి రోస్టర్ పాయింట్లు నేను మొన్న ప్రీవియస్ వీడియోలో కూడా పెట్టానండి.
రోస్టర్ పాయింట్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా అమలు చేస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ కూడా 10% ఇలాంటివి ఏమైనా అప్లికేబుల్ అవుతున్నాయా లేదా అని చూసుకొని అలాంటి వాటిని కూడా ఇంప్లిమెంట్ చేస్తే అప్లికేబుల్ అయితే ఇంప్లిమెంట్ చేస్తారు. లేకపోతే ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ నోటిఫికేషన్ గురించి కూడా ఆలోచించే అవకాశం అయితే ఉంది. ఇలాంటివన్నీ పరిగణలోకి తీసుకొని క్రొత్త నోటిఫికేషన్ అయితే రావడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ ఇది క్యారీడ్ ఫార్వర్డ్ కాబట్టి వీటిని ఎలా చేస్తారనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క వారి యొక్క అభిప్రాయము లేకపోతే వారి యొక్క జీవోల ప్రకారం అయితే ఇంప్లిమెంట్ చేసే అవకాశం అయితే ఉన్నదండి. అది ప్రభుత్వ వ్యవహారం. అలాగే మనకైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఖచ్చితంగా లాస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. కాకపోతే దీని మీద ఏ విధమైన ప్రకటనలు లేదు సార్ అన్నారు. అన్ని నోటిఫికేషన్ల మీద కూడా ఏ విధమైన ప్రకటనలు అయితే ఏమి లేవండి. డిఎస్సి వెనువంటనే వేగరంగా ఫాస్ట్గా వచ్చింది. గ్రూప్ 2 అలాగే వచ్చింది. గ్రూప్ 1 అన్ని నోటిఫికేషన్లు అయితే అలాగే వచ్చినాయి. కాకపోతే ఇది వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి శాఖగా చెప్పొచ్చు. అలాగే హానరబుల్ సీఎం గారు జగన్ గారి మానసపుత్రికగా చెప్పొచ్చు. ఏదంటే గ్రామ వార్డు సచివాలయం కాబట్టి వారు ఖచ్చితంగా ఎక్కువ పోస్టుల్ని నోటిఫై చేయడానికి అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా 100% ఉంది. రాదు లేదనే భావన వద్దండి. దయచేసి చదువుకోండి. ఎవరైతే ఈ పరుగు పందెంలో ముందు పరిగెడతారో వారికే ఉద్యోగం. ఎందుకంటే ఇదివరకు నోటిఫికేషన్ అయితే ఎక్కువ సమయం ఉండేది, 6 నెలలు 7 నెలలు ఉండేది. ఇప్పుడు ఏంటంటే సమయాభావం వల్ల టైం లేకపోవడం వల్ల 1 నెల 1.5 ఇస్తున్నారు. సిలబస్ కంప్లీట్ చేయడం కష్టమండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుదాం అనేది ఇక కలే. ఎందుకంటే 1 నెల రోజుల్లో 1 వారం 10 రోజులు మీరు ఆన్లైన్ అప్లికేషన్లు పెడతానికి సరిపోయింది. సర్టిఫికేట్లు ఉండి లేక అవి తెచ్చుకొని పెట్టేసరికి ఉన్న పుణ్యకాలం మొత్తం పోయిద్ది. కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగం కావాలి సార్ అంటే గ్రామ వార్డు సచివాలయం 3.0 ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది లాస్ట్ నోటిఫికేషన్ అదేనండి. అదే మెగా నోటిఫికేషన్ అనేది అదే. ఉద్యోగం రావాలి ఖచ్చితంగా కావాలనుకుంటే ఇక మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడమే. సమయం కూడా చాలా తక్కువ ఉంటుంది. నేను చెప్తున్నాను చూడండి, 1 నెల 1.5 కంటే ఎక్కువ ఉండదు. ఏ నోటిఫికేషన్ కూడా సమయం తక్కువే ఉంది. గత అనుభవాల నేపథ్యంలో అంటే గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు వాటి యొక్క టైం నేపథ్యంలో మీరు గుర్తెరిగి ఈ మధ్యన ఇచ్చినటువంటి యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ గ్రామ వార్డు సచివాలయంలో 1 ఉద్యోగం అండి, 20 ఉద్యోగాలు. అది దానికి కూడా 1 నెల సమయం ఇచ్చారు. 20 చాప్టర్లు, అది చాలా పెద్ద సిలబస్. 1 నెల సమయం ఇచ్చారు. అలాగే జనరల్ స్టడీస్ చదవాలి. చాలామందికి కోచింగ్లకి వెళ్ళినప్పటికీ సిలబస్ కూడా కవర్ కాలేదు. అప్పుడు దాకా వెయిట్ చేసి ఫైట్ చేసి పోస్టులు తెచ్చుకున్నారు కానీ పర్ఫెక్ట్గా సాటిస్ఫాక్షన్గా ఎగ్జామ్ అయితే రాయలేకపోయారు. ఎందుకంటే నోటిఫికేషన్ వస్తుందా రాదా ఈ డైలమాలోనే ఎక్కువ సమయం గడిపారు. మరి ఇది ఖచ్చితంగా ఎందుకు వస్తుందంటే ఎలక్షన్ ముందు ఏ ప్రభుత్వం అయినా ఖచ్చితంగా ఎలక్షన్ వెళ్ళే ముందు అన్ని నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తారు. అది ఆనవాయితీ మన ఆంధ్రప్రదేశ్లో, మన ఆనవాయితీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆనవాయితీ. నోటిఫికేషన్లు రిలీజ్ చేసి వెళ్తారు. వీలైతే ఈ యొక్క ఎలక్షన్ కోడ్లో ఎగ్జామ్ పెట్టుకోవచ్చు అండి. ఎగ్జామ్ అనేది ఎలక్షన్ కోడ్లో అయినా పెట్టుకోవచ్చు. డిఎస్సికి కూడా అలా కండక్ట్ చేశారు. ఎలక్షన్ కోడ్ ఎగ్జామ్ పెట్టుకోవచ్చు. 4-5 ఎగ్జామ్లు కుదిరినాయి అనుకోండి, 4-5 పోస్టులు పెట్టవచ్చు. ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ మిగతా వాటికి ఎగ్జామ్స్ పెట్టుకోవచ్చు. ఎలక్షన్ కోడ్ తీసివేసిన తర్వాత వెంటనే రిజల్ట్స్ ఇవ్వచ్చు. ఏదైనా గ్రామ వార్డు సచివాలయం అనేది ఒక 2 months అండి మ్యాక్సిమం. నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్ చేతికి రావడానికి 2 months పట్టిద్ది మ్యాక్సిమం. ఈ 1 నెల రోజుల్లోపు ఒక ఎగ్జామ్ ఉండిద్ది. ఆ ఎగ్జామ్ తర్వాత 1 వారం 10 రోజుల్లో రిజల్ట్ ఇస్తారు. ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషను, అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చేసరికి 2 months. 1.0లో 2.0లో అవే చూసాం. ఈ 3.0లో కూడా అదే చూస్తాం. ఎవరైతే ముందస్తుగా ఊహించి చదువుకుంటారో వారికి ఉద్యోగ అవకాశాలు అయితే మెండుగా ఉంటవి. నోటిఫికేషన్ రాదు లేదని అనుకోవద్దండి. ఖచ్చితంగా ఎలక్షన్ ఉంది కాబట్టి అన్ని నోటిఫికేషన్లు ఇస్తారు. మరి ఈ రేషనలైజేషన్ సర్దుబాటు అంటే మళ్ళీ చెప్తున్నా చాలామందికి రేషనలైజేషన్ ఎందుకంటే అక్కడ ప్రతి సచివాలయంలోనే ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ ఉండాలి. అది ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ ఉండాలి. ప్రభుత్వానికి ఈ సమయంలో రిపోర్ట్స్ కావాలి. అలాగే ప్రభుత్వ పథకాలు సక్రమంగా ఫాస్ట్గా డోర్ స్టెప్ డెలివరీ అవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. కానీ ఇంకా మళ్ళీ ఒకటి చెప్పాలి, అందులో పోయినసారి దాంట్లో కనుక చూస్తున్నట్టయితే ఈ రేషనలైజేషన్ జీవోలోనే మీకు చెప్పానండి, ఇప్పటి వరకు ట్రాన్స్ఫర్స్ బ్యాన్ చేశారు.
ఆ బ్యాన్ కూడా లిఫ్ట్ చేయాలి. బ్యాన్ కూడా లిఫ్ట్ చేశారు. దాంతోపాటు ఎప్పుడు దాకా లిఫ్ట్ చేశారు? గ్రామ వార్డు సచివాలయం ఉన్నటువంటి లాస్ట్ పోస్ట్ ఫిల్ అయిందాక, రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిందాక ఆ యొక్క ట్రాన్స్ఫర్స్ అనేవి కొనసాగుతవి అని అక్కడ ఇవ్వడం జరిగింది. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి ఇక ఆ ట్రాన్స్ఫర్స్ లిఫ్ట్ చేశారంటే ఇక ఆటోమేటిక్గా పోస్టులు అనే వ్యాకెన్సీస్ కనపడతవి. మీ నోటిఫికేషన్ కూడా మెగా నోటిఫికేషన్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రయత్నం చేస్తుందండి. ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి దయచేసి చదువుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వారికి కూడా ఉపయోగపడుతుంది. ఇంకా హౌస్ వైఫ్స్, ఉన్నత చదువులు చదివినటువంటి హౌస్ వైఫ్స్ ఉన్నారండి. మంచిగా ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. మీ దగ్గర మెటీరియల్ చదువుకోగలిగితే ఓకే. మేమేంటి ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో, గ్రామ వార్డు సచివాలయం ఓరియంటేషన్లో తక్కువ సమయంలో 150 మార్కులకు ఉపయోగపడే రీతిలో డిజిటల్ బోర్డు మీద వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఏపీపీఎస్సీ స్టాఫ్తో మీకైతే క్లాసెస్ చెప్పించామండి. చాలా ఉపయోగపడుతుంది. ఎగ్జామినేషన్ విస్తృతంగా చదివి, ఎక్కువ చదివి, ఏది చదవాలో తెలియక ఎక్కువ మెటీరియల్ చదివి తక్కువ మార్కులు తెచ్చుకుంటారు. తక్కువ మెటీరియల్ చదివి స్మార్ట్గా చదివి గ్రామ వార్డు సచివాలయం యొక్క లక్ష్యంతో చదవడం ద్వారా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారో మీ ఇష్టం. ఆ విధంగా అయితే మేము గ్రామ వార్డు సచివాలయం కోసమే రూపొందించిన సిలబస్ ఇది. గ్రూప్ 1కి, గ్రూప్ 2 చెప్పి మళ్ళీ అవన్నీ తీసుకొచ్చి గ్రామ వార్డు సచివాలయం పెట్టలేదండి. కేవలం ఇది గ్రామ వార్డు సచివాలయం లక్ష్యం ఏంటి అనే విధంగా రూపొందించాం. దానికి సంబంధించినటువంటి బుక్స్ కూడా తయారు చేశాము. ఎంసీక్యూ రూపంలో చాలామంది ఆర్డర్ చేశారండి. వారికి బుక్స్ కూడా డెలివరీ చేస్తున్నాం. చూశారు, చాలా బిట్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను బోర్డు మీద. అవి కేవలం ఎగ్జామినేషన్ ఓరియంటెడ్. గ్రామ వార్డు సచివాలయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు ఎన్ని ఇస్తున్నవి, వాటి యొక్క అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి, అసలు గ్రామ వార్డు సచివాలయం యొక్క లక్ష్యం ఏంటి, స్థాపన లక్ష్యం ఏంటి, ఏ జీవోల ద్వారా చేశారు, ప్రతి ఫంక్షనరీ యొక్క జాబ్ చార్ట్ ఏంటి, దాని మీద ప్రశ్నలు అడుగుతారండి. సపోజ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉన్నారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్కి వచ్చేసరికి గ్రామంలో మంచినీటి సరఫరా మీద ఇంజనీరింగ్ అసిస్టెంట్కి జాబ్ చార్ట్ ఇచ్చారు. ఒకటే వాటి యొక్క pH వాల్యూలు చూడాలి, వాటర్ టెస్టింగ్ చేయాలి. ఒక కిట్ కూడా ఇస్తారనమాట. ఇంజనీరింగ్ అసిస్టెంట్కి ఒక కిట్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఇంజనీరింగ్ అసిస్టెంటు వాటర్ కిట్ కూడా ఇస్తాడనమాట, టెస్టింగ్ కిట్ అనమాట. దాంతోపాటు ఓహెచ్ఎస్ఆర్ అంటే ఏంటి, ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్, అంటే రక్షిత మంచినీటి పథకం అని ఉండేది. దాన్ని మెయింటైన్ చేసే బాధ్యత కూడా ఇంజనీరింగ్ అసిస్టెంట్కే ఇచ్చారు. దాంట్లో క్లోరినేషన్ కూడా, క్లోరినేషన్ అంటే మంచినీటి శుద్ధి చేయటం అనమాట. నీరుని శుద్ధి చేయటం, క్లోరినేషన్ చేయటం అనమాట. తద్వారా ఈ యొక్క నీటిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు చంపివేయటము క్లోరినేషన్ అనేది. అది ఎంత పర్సెంట్ వాడాలి, దాని మీద చాలా బిట్స్ అనేవి ఉంటాయండి. అది ఖచ్చితంగా ఈసారి ఎగ్జామ్లో అడుగుతారు. అలాగే ఇక నెక్స్ట్ ఎస్డబ్ల్యూపిసి షెడ్ అనమాట. మన ప్రతి గ్రామంలో చూడండి షెడ్ ఉంటుంది. గ్రామం చివరిలో ఆ షెడ్లో వచ్చే తడి చెత్త, పొడి చెత్త, అలాగే వర్మీ కంపోస్ట్ తయారు చేయటము, ఇవన్నీ ఇంజనీరింగ్ అసిస్టెంట్కి ఇచ్చినటువంటి జాబ్ చార్ట్స్. నేను కొన్నే చెప్పా. అలాగే ఇంకా స్ట్రీట్ లైటింగ్ మీద కూడా బాధ్యత ఉండేది. గ్రామంలో ఉన్నటువంటి వీధి దీపాల మీద కూడా బాధ్యత ఉండేది. మరి ఇవన్నీ మీకు ఎక్కడ తెలుస్తుంది అంటే గ్రూప్ 2 సిలబస్ చదివామండి, గ్రూప్ 2 మెటీరియల్ ఉంది, గ్రూప్ 1 మెటీరియల్ ఉంది సార్. ఆ మెటీరియల్ బాగా విస్తృతంగా చదివామంటే అక్కడ ఇవి ఉండవు. ఎక్కువ చదివారు, నేను కాదన్ను, అక్కడ ఉండవు. నీకు ప్రశ్నించేటటువంటి ప్రశ్నలకు సంబంధించినటువంటి సిలబస్, అక్కడ కంటెంట్ అనేది ఉండదు, ఆ సమాచారం ఉండదు. ఇక్కడైతే మేము తయారు చేసిన దాంట్లో ఇవన్నీ మీ యొక్క జాబ్ చార్ట్, మీరు ఏ జీవో ప్రకారం ఇంజనీరింగ్ అసిస్టెంట్ని నియమించారు, ఆయన యొక్క జాబ్ చార్ట్ ఏంటి, ఆయన విధులేంటి, అలాగే గ్రామ వార్డు సచివాలయంగా ఒక యూనిట్గా ఎన్ని ప్రభుత్వ పథకాలని ప్రజలకు అందిస్తారు, వాటి అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి, 6 స్టెప్ వ్యాలిడేషన్ ఏంటి, ఇవన్నీ మీకు ఎంసీక్యూ రూపంలో బుక్ రూపంలో అందించారు. రాష్ట్రంలో ఇవి ఎక్కడా దొరకవండి. మేము 3 నెలలు శ్రమించి మీకోసమైతే అందుబాటులో తీసుకురావడం జరిగింది. కాబట్టి హ్యాపీగా మీరు తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు తెచ్చుకోండి. 15 లక్షల మంది పైన ఈ ఉద్యోగాలకి తప్పిరవుతున్నారు. చాలామంది ఇంకా సీరియస్గా చదువుతున్నారండి. వారిని దాటి వెళ్ళాలంటే మీకు ఎక్కువ ఆయుధాలు కావాలి. అవే ఇక్కడ మన జయదేవ్ అకాడమీలో మీకు మేము అందిస్తున్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి మాత్రమే రూపొందించినటువంటి వాటికి సంబంధించినటువంటి
ఎగ్జామ్స్కి మాత్రమే రూపొందించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ ఉండే బుక్స్ కూడా తయారు చేసాం. రాష్ట్రంలో మన జయదేవ్ అకాడమీ మాత్రమే చేయగలిగారు. కాబట్టి మీకు ఏదన్నా బుక్స్ కావాలనుకుంటే నేను ఇక్కడ ఉన్నాయండి, మీకు ఎగ్జిబిట్ చేస్తాను. మీరు ఫోన్పేలో వాటిని పొందొచ్చు. అలాగే ఆన్లైన్ క్లాసెస్ కావాలంటే ఆన్లైన్ క్లాస్ 20-25 రోజుల్లో కంప్లీట్ అయిపోతాం. డిజిటల్ బోర్డు మీద చక్కగా మీకు వెల్ డిజైన్ చేసిన క్లాసెస్ అయితే ఇక్కడ మేము ఇవ్వడం జరిగింది. చూడండి, గ్రామ వార్డు సచివాలయం, ఇదిగోండి ఈ బుక్ అనేది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి నవరత్నాల మీద ఆ స్కీమ్స్ మొత్తం మీద ఎంసీక్యూలు అయితే తయారు చేశాం. ఎక్కడ ఒకే బుక్లో మీకు దొరకదు. అలాగే 34 స్కీమ్స్కు సంబంధించినటువంటి ఎంసీక్యూలు, ఆ యొక్క పథకం పేరు కాదండి, వాళ్ళ యొక్క అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి, వాళ్ళకు ఎంత వయసు ఉండాలి, ఇవన్నీ దీంట్లో 1000 పైన బిట్స్ అయితే తయారు చేసాము. అలాగే గ్రామ వార్డు సచివాలయం యొక్క స్థాపన లక్ష్యాలు, ఏపీ పంచాయతీరాజ్ చట్టం 1994, దీనికి సంబంధించి అన్ని సెక్షన్స్ కూడా ఇందాక ఇంజనీరింగ్ అసిస్టెంట్ చెప్పాను, వారికి ఏ యొక్క సెక్షన్స్ ఉంటాయి, ఏ సెక్షన్ ప్రకారం వీళ్ళు పనిచేయాలి, ఇవన్నీ ఇందులో మీకు ఉంటాయి. దాంతోపాటుగా కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా అడుగుతారు. ఇవన్నీ ఈ బుక్లో మీకైతే 1000 పైన బిట్స్ అయితే మీకు అందుబాటులో ఉన్నాయండి. ఏ ఎగ్జామ్ రాసినా 20 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. ఏ ఉద్యోగం రాసినా, ఇంజనీరింగ్ అసిస్టెంట్ రాసినా, విలేజ్ సర్వేర్, విఆర్ఓ ఏది రాసినా ఈ బుక్ మీ దగ్గర కనుకుంటే మంచి మార్క్స్ అయితే వస్తాయి. ఒక్క 1 డేలో 2 డేస్లో కంప్లీట్ చేసేస్తారు. ఇది 2 డేస్లో కంప్లీట్. ఎక్కడ దొరకనటువంటి సబ్జెక్టు మీకు అందుబాటులో ఉన్నాయండి. చాలామంది మనకి ఈ బుక్కి ఆర్డర్ చేశారు, వారందరికీ డెలివరీ చేస్తున్నాం. మేము చేసే పని ఏంటంటే రిజిస్టర్ పార్సెల్ సర్వీస్ చేస్తున్నాం. రిజిస్టర్ అంటే లేటుగా వచ్చింది అనమాట, ఇంటికే వచ్చింది. ఒక 50 రూపాయలతో ఇంటికే వచ్చింది. కొరియర్లు అయితే 80 రూపాయలు 100 రూపాయలు అడుగుతారు. వాళ్ళ పాయింట్ ఎక్కడ ఉంది అక్కడికి వెళ్ళి వేరే ఊరికి వెళ్ళి తెచ్చుకోవాలి, అలా చేయట్లేదు. ఇదైతే మీకు ఇంటికే వచ్చిందండి. అయితే ఒక వారం పట్టిద్ది. వచ్చినా మీరు మిగతా సబ్జెక్ట్స్ చదువుతారు కాబట్టి 1-2 రోజుల్లో కంప్లీట్ చేసుకుంటారు. ఈ బుక్తో పాటు మీరు ప్రిపేర్ అయ్యేటటువంటి అన్ని బుక్స్ ఉన్నాయండి. ఇదిగోండి ఇక్కడ అన్ని బుక్స్ ఉన్నాయి. వీటికి ఇక సపోజ్ కేటగిరీ 1 ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, ఈ బుక్ ఒకటి తీసుకుంటున్నారు, ఒకటి దీంతోపాటు రెండోది ఇది కూడా తీసుకుంటున్నారు అనమాట. పంచాయతీ కార్యదర్శి, వార్డ్ అడ్మిన్, వెల్ఫేర్ అసిస్టెంట్, విఆర్ఓ, మహిళా పోలీస్, దీనికి సంబంధించినటువంటి టాప్ 10 మోడల్ పేపర్స్ ఉన్నాయండి. దీంట్లో చాలా భాగం మీకు బిట్స్గా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. 150 మార్కులకి తయారు చేసాం. ఈ బుక్ కేవలం 299 ఇవన్నీ. అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇవి కూడా అంతేనండి, 150 మార్కులకి కేవలం 299 మార్కులకి 299కే మీకు అందుబాటులో ఉండి. మరి ఎలా తెచ్చుకోవాలి సార్ మాకు ఎలా అంటే, ఇదిగోండి ఈ నెంబర్కి ఫోన్పే చేయండి. ఫోన్పే చేసి అది స్క్రీన్ షాట్ తీసి దాని కింద బుక్స్ నేమ్స్ రాయండి. జనరల్గా కేటగిరీ 1 ప్రిపేర్ అయ్యేలో ఏం చేస్తారు, జిఎస్డబ్ల్యూఎస్ 1000 బిట్స్ ప్లస్ కేటగిరీ 1 బుక్ అండి, అంటే 299 ప్లస్ 299 ప్లస్ ఒక 100 రూపీస్ వచ్చేసరికి మీకు పోస్టల్ ఛార్జెస్ అనమాట. మొత్తం వచ్చేసరికి అప్రాక్సిమేట్గా 700 రూపాయలు అవుతాయండి. ఇది స్క్రీన్ షాట్ తీయండి. ఈ బుక్స్ నేమ్స్ 2 రాయండి, కింద పేర్లు కూడా రాయండి. ఈ బుక్స్ నేమ్స్ రాయండి కింద. అలాగే ఖచ్చితంగా మీ పోస్టల్ అడ్రస్సు పంపండి. 3 పనులు చేయాలి. చాలామంది ఏంటంటే పోస్టల్ అడ్రస్సు వాళ్ళ పేరు, తండ్రి పేరు రాయకుండా మిగతాయి రాస్తున్నారు. డోర్ నెంబర్ ఖచ్చితంగా మెన్షన్ చేయండి, ఇంకా ఫాస్ట్గా వచ్చింది టౌన్స్లో అయితే. అలాగే పిన్ కోడ్ చేయండి. మీ పేరు, మీ నేము, ఫాదర్ నేము ఖచ్చితంగా ఉండాలి. డోర్ నెంబర్ ఉంటే ఫాస్ట్గా వచ్చింది. ఇక పిన్ కోడ్ కూడా పంపండి. తద్వారా ఇక మీకు ఫాస్ట్గా వచ్చే అవకాశం అయితే ఉంది. కాకపోతే 1 వీక్ పట్టిద్దండి, 2-3 డేస్లో రాదు. రిజిస్టర్ పార్సల్ సర్వీస్ 2-3 డేస్లో రాదు. మీ ఇంటికి వచ్చి మీ చేత సైన్ చేయించుకొని ఆ బుక్ మీకే పర్సనల్గా డెలివరీ చేస్తారు, మిస్ అవ్వదు. ఇది ఈ బుక్స్ అండి. సపోజ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ కావాలంటే 1000 బిట్స్ అదో బుక్ ఇదో బుక్ తీసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ మీకు మ్యాక్సిమం కవర్ అవుతాయి, ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉందండి. ఇక నెక్స్ట్ విలేజ్ సర్వేర్ ఇది కూడా అంతే. అలాగే డిజిటల్ అసిస్టెంట్ ఇది కూడా అంతే. ఇవన్నీ మీకు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కడ మీకు ఈ బుక్స్ అనేవి బుక్ స్టాల్స్లో కూడా దొరకవు. డైరెక్ట్గా మీకు ఇక్కడి నుంచి మేము
పంపిస్తున్నాం అనమాట. 4 స్టాఫ్ను పెట్టాం, చక్కగా రిజిస్టర్ పోస్ట్ చేసి మీ ఇంటికే డెలివరీ చేస్తారు. ఈ నెక్స్ట్ పోతే మాకు ఖచ్చితంగా ఉద్యోగం కావాలి సార్, మేము ఈ నోటిఫికేషన్లో సెటిల్ అవ్వాలి, ఇక మాకు వేరే దారి లేదు సార్, ఈ తక్కువ టైంలో మాకు ఉద్యోగం వస్తుందా రాదా, ఈ కోర్సు జాయిన్ అయితే వచ్చిద్దా లేదంటే జాయిన్ అయితే మీకు తెలుస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాయిన్ అయినా ఎంక్వైరీ చేసుకోండి. 200% గ్రామ వార్డు సచివాలయానికి అవసరమైన సబ్జెక్టు ఆ రీతిలో ఎక్స్ప్లెయిన్ చేశాం మీకు. ఇక్కడ మేము ఇచ్చే ఫెసిలిటీస్ కూడా చూడండి. 999 కోర్సెస్ అండి. ఇది 999 కోర్సెస్లో 5 ఉద్యోగాలకు ఉపయోగపడుతుంది. ఇదైతే ఈ 999 ఎగ్జామ్ దాకా మీకు అప్డేట్ చేస్తాం. ప్రతి సబ్జెక్ట్ అప్డేట్ చేసుకుని జనరల్ సబ్జెక్టు ఎక్కువ మంది దీనికి అప్లై చేస్తారు. ఇది ఎగ్జిక్యూటివ్ పోస్టులు కాబట్టి ఎగ్జామ్ దాకా మీతో మాట్లాడుతూ సబ్జెక్టు కూడా చెప్తూ ఉంటాం అనమాట. ఇక నెక్స్ట్ పోతే డిజిటల్ అసిస్టెంట్ అండి. డిజిటల్ అసిస్టెంట్ చూడండి, ఇక్కడ 1000 ఉంది, ఇంకో 1000 బిట్స్ కూడా ఇచ్చింది. 2000 బిట్స్ మీకు అందుబాటులో తీసుకొస్తాము. అలాగే పార్ట్ ఏ పార్ట్ బి 2000 బిట్స్. ఇది యాక్చువల్గా 5000 అంటే 3000కి వచ్చిన తర్వాత ఇప్పుడు 1999 అంటే ఆఫర్లో ఉందండి. నోటిఫికేషన్ పెరిగితే మళ్ళీ నోటిఫికేషన్ పడితే పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడే జాయిన్ అయిపోండి. 1 ఇయర్ వ్యాలిడిటీ. ఇవన్నీ సార్ 3 నెలలు ఇచ్చారు మళ్ళీ పెంచండి అనే అవకాశం ఉండదండి. 1 ఇయర్ వ్యాలిడిటీ ఇక్కడే రాస్తున్నా మీకు. 1 ఇయర్ పాటు వ్యాలిడిటీ ఇస్తా. 1 ఇయర్, నాట్ 3 months 6 months, 1 ఇయర్ వ్యాలిడిటీ ఇస్తాను. ఇకపోతే ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అండి. ఇది కూడా 2000 బిట్స్ వస్తాయి. ఇవి కూడా మొత్తం టోటల్గా ఇక పార్ట్ ఏ పార్ట్ బి 1999. నోటిఫికేషన్ పడిన తర్వాత నేనైతే బిట్స్ కూడా మీకు అందిస్తానండి. జిఎస్డబ్ల్యూఎస్ ఇస్తాను. అలాగే టాప్ 10 మోడల్ బిట్స్ కూడా మీకు టెస్ట్ సిరీస్ రూపంలో అందిస్తానండి. ఇది బుక్స్గా అయితే రావు, ఎందుకంటే బుక్స్ కాస్ట్ కాబట్టి ఇందులో ఆన్లైన్నే మీకు అందిస్తాను. ఇక విలేజ్ సర్వేయర్ ఇది కూడా ఎంతంటే 5000 ఉండదు. ఇప్పుడు 1999 ఆఫర్లో ఉందండి. ఇది కూడా మీకు 2000 బిట్స్ అండి, నాట్ 1000 బిట్స్. ఇంకో 1000 మేము వీటన్నిటికి అప్లోడ్ చేస్తున్నాం. కాంబో ప్యాక్ అనమాట. ఇవన్నీ తీసుకుంటే ఖచ్చితంగా ఉద్యోగం వచ్చింది. ఈ నోటిఫికేషన్లోనే ఉద్యోగం రావాలి. ప్రిపేర్ అయ్యారంటే ఆషామాషిగా ఏదో 1,00,000 మంది సైనికుల్లో మేము ఒకడేమో సార్ అన్నట్టుగా ఉండొద్దు. హెవీ కాంపిటీషన్ ఉంది. మీ ప్రిపరేషన్ కొనసాగించండి. గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగం కావాలంటే ఖచ్చితంగా జయదేవ్ అకాడమీని నమ్మండి. ట్రస్ట్గా నమ్మండి. మీకు మంచి ఆన్లైన్ క్లాసెస్ ఇస్తాం. అలాగే బుక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. చూడండి, బుక్స్ కావాలంటే బుక్స్ తీసుకోండి, లేకపోతే ఆన్లైన్ క్లాసెస్ కావాలంటే ఆన్లైన్ క్లాసెస్ తీసుకోండి. ఇవి మీకు త్వరలో రిలీజ్ అయ్యేటువంటి గ్రామ వార్డు సచివాలయం ఏపీ జూనియర్ లైన్మెన్ అండి. 1999 ఇది కూడా మీరు హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు. అలాగే జీటీ ఇవన్నీ మీకైతే అందుబాటులో ఉన్నాయండి. ఇక ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన అంశాలు ఇదండి. ఎవరైతే ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారో దయచేసి కొనసాగించండి. ఇప్పుడున్నటువంటి ఏపీలో డిఎస్సి మేనియా, డిఎస్సి మీద అనేక ఇప్పుడు వదంతులు, గొడవలు, రకరకాలైనటువంటి కేసులు హైకోర్టులో ఉండటం వల్ల రాష్ట్ర ప్రభుత్వ దృష్టి, నిరుద్యోగుల దృష్టి, అలాగే మీడియా దృష్టి కూడా దాని మీదే పడింది. తద్వారా మనమైతే గ్రామ వార్డు సచివాలయం గురించి అయితే కొంచెం వీడియోస్ మీకు అప్లోడ్ చేయడం లేట్ అయింది. అట్లని మేమేమి ఖాళీగా ఉండలేదండి. ఇన్ఫర్మేషను తెలిసిన వాళ్ళు తెలియని మొత్తం దగ్గర కలెక్ట్ చేసి మీకు నిజమైన ఇన్ఫర్మేషన్ ఇద్దామని నేను వీడియో అయితే లేట్ చేశాను. ఎందుకంటే మంచి ఇన్ఫర్మేషన్తో వద్దామని. ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఇది కరెక్ట్ అండి. ఈ యొక్క రేషనలైజేషన్ అయిపోయిన తర్వాత ఈ యొక్క ఖాళీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని చేరతాయి. ఫిబ్రవరి లాస్ట్ వీక్లో కంపల్సరీగా నోటిఫికేషన్ అనేది వచ్చింది. దీంతో చివరి నోటిఫికేషన్. ఇక హ్యాపీగా మనం ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు లేట్ చేయొద్దు, చదవండి, మంచిగా చదవండి. మీ స్టడీయింగ్ కొనసాగి 1 year చేస్తున్నారు కాదంటలా, తప్పు లేదు, చదువుకుంటున్నారు, మంచిదే. అయినప్పటికీ మీరు నిరుత్సాహపడద్దు. సహనం, ఓర్పు ఉన్న వాళ్ళే అంతిమ విజేతగా రూపొందుతారని అందరూ తెలుసండి. దయచేసి మీ ప్రిపరేషన్ కొనసాగించండి. అలాగే హౌస్ వైఫ్స్ ఉన్నారండి. హౌస్ వైఫ్స్ కూడా మీకు ఆన్లైన్ క్లాసెస్, బుక్స్ చాలా ఉపయోగపడతాయమ్మా. జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే బెల్ బటన్ క్లిక్ చేయడం వల్ల ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుందండి. దయచేసి బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని అభ్యర్థిస్తూ మీ యొక్క జయదేవ్ అకాడమీ. థ్యాంక్ యూ అనడాలు.